మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియోపదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఈరోజు చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, శని మారుతున్నాడు కదా మార్చి 29వ తేదీ నుంచి, దాని మూలంగా ఎలాంటి ఫలితాలు ఉంటాయి? అందులో ముఖ్యంగా శని భగవానుడు మారినప్పుడు ఒక 2 నెలలు రాహు కూడా ఇక్కడే ఉంటాడు. రాహు శనులు కలిసి ఉంటారు ఒక 2 నెలలు. ఆ 2 నెలల పరిస్థితి ఏంటి? మారకముందు ఇక్కడ శని ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు ద్వాదశ లగ్నాల వారికి? అదేవిధంగా అసలు జాతకమే తెలియదు అనుకునేటువంటి వారు, నక్షత్రము లగ్నము ఏమీ తెలియదు కొంతమందికి, అటువంటి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి శుభ ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాల్ని ఒక్కొక్క లగ్నరీత్యా తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. ధనుర్లగ్నము, ధనస్సు రాశి. మీకు ప్రస్తుతం 3లో శని సంచారం జరుగుతుంది. 29/3/2025 నుంచి 4లోకి వెళ్తాడు. 3లో శని సర్వసాధారణంగా మంచివాడనే చెప్తారు శాస్త్రాల్లో. కానీ ఎప్పుడైనా శని సంచారం జరిగేటప్పుడు దాని మీద కుజ దృష్టి ఉంటే ఆ విషయాల్లో కాస్త గొడవలు కూడా అవుతుంటాయి. అంటే ఏమిటి? సిబ్లింగ్స్తో గొడవలు కావచ్చు. అగ్రిమెంట్స్ చేసేటప్పుడు కొంచెం చూసుకొని చేయాలి. 3లో శని కుజుడు దృష్టి ఉంది కాబట్టి, లేనట్లయితే 3లో శని చాలా మంచివాడు చెప్పాలంటే. అంటే మిమ్మల్ని ధైర్యాన్ని ఇచ్చి, నేను ఈ పని చేయగలను అని ఒక కమిట్మెంట్ అంటారు చూసారు, నేను ఇది కమిట్ అయ్యాను. కమిట్మెంట్ ఎప్పుడు సిద్ధిస్తుందంటే, ఒక విషయం కమిట్ అయ్యి నువ్వు లాంగ్ టర్మ్గా ఆ పని చేసినప్పుడు కమిట్మెంట్ సిద్ధిస్తుంది. నేను ఒకటి అనుకున్నానంటే, నేను చేస్తాను అనుకున్న ఒక క్షణం అనుకుని రెండో క్షణం మర్చిపోతే అది సిద్ధించదు. మీరు ఒక పని అనుకొని దాని మీదే వర్క్ చేస్తూ దాని మీదే మీరు కనుక వెళ్తున్నట్లయితే 100% అది రిజల్ట్ ఇస్తుంది. ఆ రిజల్ట్స్ శనిస్తాడు. మరి 29వ తేదీ నుంచి 4లోకి వెళ్తున్నాడు కదా అంటే, మరి 3లో ఉన్నాడు కదా అంటే, ఇక్కడ ఏమవుతుంది? కుజుడు వల్ల అయ్యో నేను ఒక మాట ఇచ్చేసాను కానీ ఇక్కడ నేను స్ట్రెస్ తట్టుకోలేకపోతున్నా అనేది ఇస్తుంటాడు ఇక్కడ. బట్ 4లోకి వెళ్ళినప్పుడు ఏంటి? అర్ధాష్టమ శని. అర్ధాష్టమ శని వారికి పర్టికులర్గా ఇది గురు రాశుల్లో సంచరిస్తున్నాడు. ఇప్పుడు 1 and 4th ఆధిపత్యం గురువుకు ఉంటుంది కాబట్టి, మీరు ఇక్కడ చదువు మీద లేదా స్కూల్స్ కాలేజెస్ నడిపేవారి మీద, చదువు చెప్పేవారి మీద, గైడింగ్ చేసేవారి మీద, కన్సల్టెన్సీస్ నడిపేవారి మీద దీని వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది, అంటే వర్క్ ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మరి దీనికి ఏమిటి? శని గురు గ్రహాలు 2 గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, నరసింహస్వామి యొక్క ఆరాధన చేయడం ప్రత్యేకంగా, ఇది మీకు చాలా మటుకు రిలీఫ్ని ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ 4లో శని సంచారం చేసేటప్పుడు ఒకటి మాత్రం ఇక్కడ శుభ ఫలితాలు ఇస్తుంది. ఏమిటది అంటే, వివాహం కోసం ఎప్పటి నుంచో ఇదేమిటి ముందు కదలట్లేదు, అసలు అవుతుందా అవదా, ఇంకా హోప్స్ వదిలేసుకున్న వారికి కూడా వివాహ యోగాన్ని తెచ్చిపెడుతుంది ఈ యొక్క శని భగవానుడు. అందులో ఎటువంటి సందేహం లేదు. అదేమిటండి, మరి 40-45 దాకా వచ్చేసి అప్పుడు కూడా హోప్ పెట్టుకోవచ్చు అంటే, ఇట్స్ డిపెండ్ ఆన్ మీ పర్సనల్ చార్ట్. ఎప్పుడైనా కూడా ప్రతి జాతకంలో కూడా వివాహం అనేటువంటిది ఎర్లీగా అవ్వాలా, మధ్యంతరంగా అంటే ఒక 28 నుంచి 30 ఏళ్ళ వయసులో అవ్వాలా, లేదా 40-45 ఏళ్ళ వయసులో అవ్వాలా అనేటువంటిది ఒక పర్టికులర్గా వాళ్ళ చార్ట్లో ఉంటుంది. ఎర్లీ మ్యారేజ్, మధ్య వయసులోని, బాగా ఏజ్ 45, 50s, నేనైతే కొన్ని కేసెస్ 55 కూడా అయిన కేసెస్ నేను చూశాను. అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఆ టైంకే జీవిత భాగస్వామితో కలిసే యోగం ఉంటుంది. ఆ టైం నుంచే ఒక లైఫ్ పార్ట్నర్తో జర్నీ చేసే యోగం ఉంటుంది. ఆ టైం చేసుకొని అప్పుడు పిల్లల కలవాళ్ళని కూడా నేను చూశాను. అంటే ఏమిటి? మీకు ఈ శని ధనుసు వారికి సహజంగానే ధనుర్లగ్నంలో పుట్టారనుకోండి, 90% ఆఫ్ కేసెస్ శుక్రమహర్దశ వచ్చినా, శుక్ర రాశుల్లో గ్రహం ఏదైనా ఉన్నా 100% ఆ మహాదశ అంతర్దశల్లో జీవిత భాగస్వామితో ఎడబాటు యోగం ఇస్తుంది. ఇది తాత్కాలికంగా ఎడబాట, లేకపోతే ఖచ్చితంగా ఇక్కడ
మ్యారేజ్ అయ్యి డివోర్స్ అయ్యి సెకండ్ మ్యారేజ్లోకి వెళ్తుందా అంటే 100% ఇది డిపెండ్ ఆన్ మీ పర్సనల్ చార్ట్లో. ఫస్ట్ వివాహం చెడి సెకండ్ వివాహం అయ్యే యోగం 100% ఉంటే అది వెళ్ళిపోతుంది. ఫస్ట్ వివాహం చెడకుండా ఓన్లీ సెకండ్ యోగాలు ఉన్నాయన్నప్పుడు చాలా కేసెస్లో నేను చూసింది ఏంటంటే, చాలా థౌజండ్స్ ఆఫ్ చార్ట్స్ చూసిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, అదొక ఇంకొక రిలేషన్లోకి వెళ్తుంది కానీ మ్యారేజ్ అవ్వాలని రూల్ లేదు అక్కడ. కొంతమందికి సీక్రెట్ మ్యారేజ్ యోగాలు ఉంటాయి. అంటే అలాగా వాళ్ళు ఆల్రెడీ వివాహం చేసుకొని మళ్ళీ ఇంకొక మ్యారేజ్ చేసుకొని చెప్పకుండా మెయింటైన్ చేస్తుంటారు. దట్ ఈస్ డిఫరెంట్ కేస్. సీక్రెట్ సైన్స్, డ్యూయల్ సైన్ అవన్నీ కనెక్టివిటీ ఉంటే అదొక ఫార్ములా. అయితే ఇక్కడ మనం శని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి 2025 3వ నెల 29వ తేదీ నుంచి అర్ధాష్టమి శని వస్తుంది కాబట్టి నిందపడే యోగాన్ని ఎక్కువగా ఇస్తాడు. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ, ముఖ్యంగా మీరు ఓం కాలభైరవాయ నమః లేదా ఓం నరసింహస్వామియే నమః అనే నామం చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. కొంతమందికి లగ్నము కానీ నక్షత్రము కానీ రాశి కానీ ఏమీ తెలియదు. తెలిస్తే కనీసం ఏళ్ళనాటి శని నడుస్తుందా, అర్ధాష్టమి శని నడుస్తుందా, అష్టమి శని నడుస్తుందా అని ఒక క్లారిటీ ఉంటుంది. అయితే మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అందరూ కూడా శని అనగానే అదేదో మన మీద ఆయన కక్ష కట్టి ఇబ్బంది పెడుతున్నాడు అనుకుంటే పూర్తిగా రాంగ్. మీ కర్మే. నవగ్రహాలు కూడా రవి దగ్గర నుంచి 9 కూడా, అందులో 2 ఛాయాగ్రహాలు కూడా మీ యొక్క కర్మే ఆ రూపంలో వస్తుంది. మన కర్మ ఆ రూపంలో ఉందని మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. రెండవది, ఈ కర్మ దాటలేమా అంటే ఖచ్చితంగా దాటగలం. ఎప్పుడు? శని అంటేనే కర్మకారకుడు, కృషికారకుడు, శ్రమకారకుడు అంటారు. శ్రమ ఎంత మనం చేస్తే శని భగవానుడు అంత ఆనందిస్తాడు. ఇంట్లో పడుకుంటే మాత్రం ఆయన ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. శుభ్రంగా నేను ఏ పని చేయను, నాకు ఈజీ మనీ రావాలి, ఇలా ప్యాక్ ఆడితే నాకు డబ్బులు రావాలి, ఇలా ఇంకో దేంట్లోనో బెట్టింగ్స్ ఆడితే నాకు డబ్బులు రావాలి అని అనుకున్నారా, శని మొత్తం రోడ్డు మీదకి లాగుతాడు, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా రోడ్డు మీదకి లాగేటువంటి గ్రహం ఏదైనా ఉంది అంటే శని భగవానుడు. ఏది? ఈజీ మనీ రావాలనుకుంటే ప్యాకెట్లు ఆడుకోవడం, రమ్మీలు చూస్తుంటాం మనం ఇవాళ రేపు ఫోన్స్లో, రమ్మీ ఆడడం, లేకపోతే ఏదో గుర్రం పందాలకి వెళ్ళిపోవడం, లేకపోతే ఇంకోటి ఏదో పందాలు. అంటే వాళ్ళు తెలివితేటలు ఏమి పెట్టకుండా, ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చొని నాకు డబ్బులు రావాలి, లేకపోతే గోవా వెళ్ళిపోయి ఇట్లాంటివి చేసే వాళ్ళకి శని ఎక్కడా సహకరించడు. మీరు అనొచ్చు మరి, ఏమండి మరి కొంతమందికి వస్తుంటాయి కదంటే పూర్వజన్మల్లో విపరీతమైన పుణ్యకర్మలు ఏవో చేసి ఉంటారు వాళ్ళు, అందుకే వాళ్ళకి ఒక్కోసారి లాటరీలో డబ్బులు రావడము, ఏ నిధి దొరకడమో ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే శనికున్న గొప్ప క్వాలిటీ ఏంటంటే, కృషి చేశారా ఆయన ఎక్కడా మిస్ అవ్వనివ్వడండి డబ్బులు ఇవ్వడం, నథింగ్, సమస్య లేదు. అయితే ఇక్కడ మీకు మరి నక్షత్రము రాశి తెలియని వారి పరిస్థితి ఏమిటి అంటే, శని 12లో న్యాచురల్ 12th హౌస్లో తిరిగేటప్పుడు పర్టికులర్గా అది కూడా రాహుతో తిరుగుతున్నాడు కాబట్టి కొంచెం అందరూ అంటే ఈ తెలియని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ తిరిగేటువంటి శని దేశకాల పరిస్థితుల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తాడంటే, జీవుల మీద కొంచెం హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ మీద ప్రభావం చూపిస్తూ ఉంటాడు ఇక్కడ తిరిగే శని. ఎందుకంటే ఇక్కడ శని ఇక్కడ ఉంటూ గురురాశుల్లో ఉంటూ మరో గురురాశులను చూస్తున్నాడు, జీవుల మీద, హెల్త్ మీద. అలాగే కర్మ, వర్క్ మీద. అంటే నేను మీకు గతంలో ఇక్కడికి శని కుంభంలోకి ఎంటర్ అయ్యేటప్పుడే మీకు హెచ్చరించాను 2 సంవత్సరాల క్రితమే. శని ఇక్కడ నుంచి స్లోగా మేషం వరకు వెళ్తున్నాడు. అందరూ కూడా వాళ్ళ ఉద్యోగాలతో పాటు వాళ్ళు సొంతంగా ఏం చేయగలరు, వాళ్ళకి ఏం టాలెంట్ ఉంది, ప్రతి ఒక్కరిలో ఒక గొప్ప టాలెంట్ దాగి ఉంటుంది. వాళ్ళ టాలెంట్ ఏంటో గుర్తించి దాన్ని సైడ్గా పెట్టుకొని దాని ద్వారా కూడా సైడ్ ఎంతో కొంత మనీ ఎర్న్ చేసుకునేటువంటి దీంట్లోకి జనాలందరూ వెళ్ళవలసినటువంటి పరిస్థితి రాబోతుంది. అలా వెళ్ళాలి, ఇప్పటి నుంచే మీరు సెట్ చేసుకోవాలని. అందుకని ఏంటి, శనిలోకి ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో మళ్ళీ ఇంకొంచెం దాని యొక్క ప్రభావం పెంచుతూ ఉంటుంది. పెద్ద పెద్ద దేశాల్లో కొంత ఆర్థిక మాన్యాలు రావడం, కొన్ని వర్క్ చేసేటువంటి విధానాల్లో చాలా మార్పులు రావడం, కొన్ని ధర్మ విరుద్ధమైనటువంటి కొన్ని పరిస్థితులు రావడం, రాజ్య సంబంధించినటువంటి విషయాల్లో, రాజకీయ నాయక సంబంధించినటువంటి విషయాలు అనేకమైనటువంటి మార్పులు జరగడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి స్లోగా శని యొక్క సంచారం ఎప్పుడైతే మారుతూ వస్తూ ఉందో. కాబట్టి మీకు డేట్ ఆఫ్ బర్త్ తెలిసినా తెలియకపోయినా ఏమైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు పనులన్నీ ఆలస్యం అవుతున్నాయి అంటే పూర్వజన్మల్లో ఎక్కడో శనికి సంబంధించిన దోషం మీరు చేశారు, అది ఈ కర్మలో ఈ రూపంలో వచ్చింది.
అందుకని మీరు చేయవలసింది ఏమిటంటే శనివారాలు ప్రత్యేకంగా తైలము ఒంటికి రాసుకొని చక్కగా స్నానం చేయండి. దానివల్ల కొంత దోషం పోతుంది. రెండవది, మధ్యాహ్నం పూట నిద్రపోకండి పొరపాటును కూడా. చిన్నపిల్లలు, స్త్రీలు, బాగా ఏజ్డ్ పర్సన్స్కి సంబంధం లేదు, వాళ్ళు నిద్రపోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఎనర్జీ సరిపోదు, మాటిమాటికి మేలుకు వస్తూ ఉంటుంది. మధ్యాహ్నం పూట కాసేపు నిద్రపోవాలి. ఇంట్లో స్త్రీలు ఇంట్లో పనులు ఉంటాయి, పాపం వాళ్ళు పొద్దున్నే లేచి చేస్తారు, వాళ్ళకి శనికి సంబంధం ఇబ్బంది ఏమి ఉండదు. కానీ మంచి యువకులు ఒక 15 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ వయసు నుంచి ఒక 55 ఏళ్ళ వయసు వరకు ఉండే వాళ్ళందరూ కూడా యువకుల కిందకే వస్తారు. వీళ్ళు మధ్యాహ్నం పూట కాసేపు నిద్రపోవడం ఇట్లాంటివి చేయకండి, శని ప్రభావం ఖచ్చితంగా పడుతుంది. మళ్ళీ కొంతమంది సాధకులు ఉంటారు, రాత్రి సమయంలో జపం చేసుకుంటారు, రాత్రంతా అమ్మవారి జపాలు చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు మధ్యాహ్నం పూట కాసేపు పడుకోవచ్చు, దానికేం కాదు. నైట్ డ్యూటీస్ చేస్తూ ఉంటారు కొంతమంది, వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. కానీ మీకు ప్రభావం పడకుండా ఉండాలంటే మాత్రం ఇవి ఖచ్చితంగా పాటించాలి. ఎక్కువగా వాకింగ్ చేయాలి, ఎక్సర్సైజెస్ చేయాలంటే మార్స్ ఎనర్జీని పెంచుకోవాలి. ఇక్కడ హోమాలకు ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తుండాలి. చండీ హోమము లేదా చండీ పారాయణం చేస్తుండాలి. ఆంజనేయ స్వామి ఆలయం కానీ, నరసింహస్వామి ఆలయం కానీ, ఏదైనా శక్తి దేవత ఆలయాలు లేదా గణపతి ఆలయం లేనట్లయితే మీకు దగ్గరలో రావి చెట్టు ఉన్నా కూడా దాని చుట్టూ ప్రదక్షిణం చేసినా కూడా మీకు ఆ యొక్క దోషం అనేటువంటిది పరిపూర్ణంగా తొలగిపోతుంది. సో ఈ రకంగా చేసి మీ యొక్క అభివృద్ధి ఆ యొక్క స్వామివారి అనుగ్రహం లేదా అమ్మవారి అనుగ్రహం ద్వారా మీరు పొందాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.